హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా మెయిన్ రోడ్ మీద అయితే ఎంత అవుతున్నాయో బండి వెళ్తుంటే పక్కన చెరువు ఫ్రెండ్స్. ఇది లెఫ్ట్ సైడ్ ఏమో కాలువ, రైట్ సైడ్ ఏమో చెరువు. చూడండి, ట్రాక్టర్ మీద మట్టి మూటలు వేసుకొస్తున్నారు. చెరువుకి అయితే గండు పడిన చెరువు కల్లా మూటలు వేసి తొక్కడానికి ఫ్రెండ్స్. చుట్టూరు ఏదో మూటలు తొక్కితే కొంత ఆగుద్దని నమ్మకంతో, ధైర్యంతో ముందుగా వేస్తున్నారు. ఇక చూడండి, మునిగిపోయిన చెరువుల దగ్గర పని చేయడానికి వెళ్తున్నారు మన వాళ్ళు. చూడండి ఎంత అవుతుందో వాళ్ళకి. అదిగోండి ఫ్రెండ్స్, నేను నిన్న వీడియో పెట్టాను ఫ్రెండ్స్. అందులో చూడండి, ఇది మెయిన్ రోడ్డు. ఈ రోడ్డు మీద ఎలా ఉందో వాతావరణం అనేది. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫుల్గా, మీకు ఒక ఐడియా వస్తుంది. నిన్న తీసిన ఒక వీడియో పెట్టాను, దానికి దీనికైతే సంబంధమే లేదు ఫ్రెండ్స్. వర్షానికి అసలు చాలా బాగా వర్షం తక్కువగాను తమ్ములేరు బాగా వస్తుంది ఫ్రెండ్స్. మాకు తమ్ములేరు రావడం వల్ల కింద ఉన్న లంక గ్రామాలన్నీ బాగా వరద ముప్పుగా బాగా గురవుతున్నాయి. ఫస్ట్ టైం అయితే ఛానల్ చూడడం, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలి. నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. కొత్తగా పెట్టాను ఛానల్. మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం. చూస్తున్నారు కదా, ఇది గుడివాకలంక ఊరు ఫ్రెండ్స్. అది గుడివాకలంక నుంచి ఏలూరు వెళ్ళే రోడ్డు. ఇది మెయిన్ రోడ్డు. పక్కన ఇది చెరువు. చూడండి, అయిపోయింది. మురిగిపోయిన దానికే చుట్టూరు జేసీబీతో చుట్టూరు ఒక అడుగెత్తున గట్టి వేయించుకుంటున్నారు ఫ్రెండ్స్. వేయించుకుంటే ఎంతో కొంత ఆగుద్దని నమ్మకం ఫ్రెండ్స్. రైతులు అయితే చాలా నష్టపోతున్నారు ఫ్రెండ్స్. ఈ వాతావరణానికి, మొలకలకి. మత్స్యకారులకి అయితే పండగ, కానీ రైతులకి అయితే చాలా నష్టమే ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజు నాడు మన రైతు బాగుంటేనే మనం బాగుంటాము. రైతు బాగుంటే మనకు 360 రోజులు పని ఉంటుంది. రైతే బాగోకపోతే మనకు పని లేక మనం చాలా ఇబ్బందులు అయితే పడాలి. చూస్తున్నారు కదా, పక్కన లెఫ్ట్ సైడ్ ఎడం చేతి పక్క ఉన్నది హోటల్ ఫ్రెండ్స్. అది రెస్టారెంట్ అండ్ బార్. చాలా బాగుండేది ఇది. వర్షానికి ఇది కూడా చాలా రిస్క్లో ఉంది. ఇబ్బంది పడిన. చూడండి, ఇది అండర్ వాటర్లోనే కట్టారు. వాటర్ ఉంటాయి కింద, చెరువులాగా ఉండి చక్క పైన చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్ అది. కాకపోతే దానికి కూడా ఆఖరికి తప్పలేదు. చూడండి, అదైతే మొత్తం మునిగిపోయింది. నా పాత వీడియో చూసే ఉంటారు మీరు. దాంట్లో అయితే ఈ పక్క చెరువులో బాతు ఉంటుంది. చక్క 2 బాతులు ఉంటాయి. దాంట్లో ఆడుకోవడానికి భలే ఉంటుంది ఫ్రెండ్స్. అది కాకపోతే ఇప్పుడు బాతులు లేదు, ఏమీ లేదు. చుట్టూరు మెస్ కట్టే చేప అది బయటకు పోకుండా. ఆ చెరువు అయితే మునిగిపోయింది. 90% మునిగిపోయి ఆ చెరువులో నీళ్ళు, ఈ చెరువులో నీళ్ళు మొత్తం మిక్సింగ్ అయిపోయి వెళ్తున్నాయి. మేము వెళ్ళేది అయితే రోడ్డు. ఆ తంబాల నుంచి ఎడం చేతి పక్క ఉన్నదేమో కాలువ. ఎక్కడ రోడ్డు ఉందో, ఎక్కడ గొయ్యి ఉందో కూడా తెలియని పరిస్థితి అనమాట ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నిన్నటికి ఈ రోజుకి అయితే అసలు సంబంధమే లేదు ఫ్రెండ్స్. నిన్నైతే ఫ్యామిలీతో వచ్చాము. ఇంకా దగ్గర 1 కిలోమీటర్ వరకు అయితే నిన్న రోడ్డు చాలా బాగుంది. అక్కడ దాకా కూడా వెళ్తాను, చూపిస్తాను మీకు వాతావరణం అంతా ఎలా ఉందనేది. చూడండి, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇదిగోండి చూడండి, ఎడం చేతి పక్క చెరువు కూడా మునిగిపోయింది. దానికి కూడా ఒక అడుగెత్తున గట్టేస్తున్నారు జేసీబీతో. ఆ జేసీబీ కూడా చూపిస్తాను చూడండి. అదిగోండి, ఇది మునిగిపోతాక రెడీగా ఉంటే దానికి ఒక అడుగెత్తున జేసీబీతో, అదిగోండి జేసీబీ దాంతో గట్టేస్తున్నారు ఫ్రెండ్స్. ఒక అడుగు ఆల్రెడీ అయిపోయింది చెరువు కూడా. ఇది కూడా మునిగిపోతాక సిద్ధంగా ఉంది. అయితే ఇది చూత వదిలేయలేం కదా ఫ్రెండ్స్. అందు గురించి మీద మన చేతిని, మనకు తోచింది మనం చెయ్యాలని చెప్పేసి రైతన్నలు కూడా ఎక్కడ కష్టాన్ని వదులుకోలేక దాన్ని ఏదో విధంగా దక్కించుకోవాలని చెప్పేసి ఇలాగ గట్లే వేస్తున్నారు ఫ్రెండ్స్. కొలేరే ఫ్రెండ్స్ ఇదంతా మొత్తం. మనమైతే తార్ రోడ్డు మీద ఉన్నాము. మెయిన్ రోడ్డు ఏలూరు టు గుడివాకలంక రోడ్డు ఫ్రెండ్స్. ఇది బస్సు వస్తుంది, వెహికల్స్ అన్నీ వెళ్తాయి. నిన్న మొన్న కూడా వ్యాన్లు అవి వదిలేరు. ఈరోజు అయితే అసలు ఎటువంటి వాటికి ఎల్లో అయితే లేదు. చూస్తున్నారు కదా, ఊరి చివరి దగ్గర నుంచి మొత్తం అంతా బాగా మునిగిపోయింది. ఇలా ముండుకోడు వంతును అటు మాదాపురం వరకు మునిగిపోయింది అన్నారు ఫ్రెండ్స్. మరి అటు అయితే తెలియదు మన సిచ్యువేషన్ ఎలా ఉందనేది, ఎందుకంటే అటు వెళ్ళాం కాబట్టి. ఇటు అయితే సిచ్యువేషన్ ఇది. చూస్తున్నారు కదా, ఇదిగోండి ముళ్ళ కంచెలు వేశారు ఇక్కడ నుంచి బళ్ళు అయితే, వెహికల్స్ అయితే లోనికి వెళ్ళకూడదు అని చెప్పేసి. ఇక్కడ నుంచి ఇంకా లోతుంది ఫ్రెండ్స్ బాగా. ఎంత లోతు అంటే మనకి మోకాళ్ళ లోతు వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బళ్ళు వేసుకురావచ్చు. అక్కడ దాకా కూడా కష్టమే. మేము వచ్చినప్పటికి ఇప్పుడు చాలా పెరిగిపోయింది కొలేరు అయితే.
వర్షం అయితే లేదు ఫ్రెండ్స్, తమ్ములేరును బుడమేరు బాగా వస్తున్నాయి. అవి రావడం వల్లే మనకి ఈ మొలకొని ఇబ్బంది పడుతున్నాము. లంక గ్రామాలు అయితే చాలా రిస్క్ పడతారు ఫ్రెండ్స్. కొల్లేరు వారం చెరువులు మొత్తం అయితే మునిగిపోతాయి. రైతన్నులు అయితే ఈసారి చాలా దెబ్బతింటారు ఫ్రెండ్స్, చాలా బాధపడతారు, చాలా నష్టపోతారు కూడా. అన్నలు రేయన్గా పగలనగా పాపం ఆ చెరువుల మీద నమ్మకాలతో ఉండి ఏ కష్టపడి దాచి దాని మీద పెడతారు. ఇలాంటి మొలక ఒకటి వచ్చి చెరువుల్ని నాశనం చేయడం ప్రకృతి చేసే పని. ఇది మన చేతుల్లో ఉండేదైతే ఏం కాదు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ లంక గ్రామం వాళ్ళు, చూస్తున్నారు కదా. ఇదే కాదు, పెద్ద గడ్ల గాడి చిన్నట్ల గాడి ఇవి కూడా చాలా దారుణంగా అంటే వెళ్తున్నాయి కదా ఫ్రెండ్స్. మొన్న అయితే పెద్దట్ల గాడి వంతుల మించి వెళ్ళిపోయింది ఏకంగా నీళ్లు. అదో చిన్న వీడియోలో నేను వేరే అన్నయ్యలు ఎవరు పెడితే చూసాను ఫ్రెండ్స్. వాళ్ళు చాలా దారుణంగా ఉన్నాయి నీళ్ళు అయితే. ఇక్కడైతే పెద్ద గొయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఆ గోతులు అయితే ఇంకా మనకి బొడ్లోకి వస్తుంది. చూడండి అన్నయ్యలు వాళ్ళకి ఎక్కడికి వచ్చిందో, మోగాళ్ళ దాకా వచ్చింది వాళ్ళకే. మనం వెళ్దాం ఇంకొంచెం దూరం. కనిపించే స్ట్రైట్ రోడ్డు ఎదురే ఉంటుంది. నేనే మా వైఫ్ పిల్ల వచ్చి చూసింది. అసలు దానికి దీనికి సంబంధం లేదు. మేము వచ్చినది ఏదో ఒక అరడుగు నీళ్ళు ఉంటాయి రోడ్డు మీద. బండి మీద కూడా వెళ్ళి వచ్చాము, మేము మొత్తం చూసాము. అలాంటిది వాళ్ళ బండి అనేది అసలు వెళ్ళి చేయడానికి అయితే లేదు. ఎందుకంటే అసలు రోడ్డు ఏదో కాలువ ఏదో కొల్లేరు ఏదో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్. చూడండి గొరకడొక్కు పక్కన రోడ్డు మీద వచ్చేసింది. చాలా మట్టుకి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడడానికి ఎవరైనా వస్తే కనుక. ఇదిగోండి పక్కన చెరువు అది మునిగిపోయింది. చెరువు అయితే మొత్తం దాని మీద ఆశలు అయితే వదిలేసుకున్నారు రైతులు. ఇదిగోండి అది మంచినీళ్ళు చెరువు ఫ్రెండ్స్, అది కూడా మునిగిపోయింది. దాని గురించి ఏదైనా మైకోలు అనౌన్స్మెంట్ చేశారు. చెరువు అయితే వాటర్ బయటకు పొర్లు వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి. ఇక్కడ ఏదైనా సరే మైకులు అనౌన్స్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్, ఎందుకంటే ముందు జాగ్రత్త పడతారు. నాకు చూడండి కొలేరు ఎంత ఫుల్గా ఉందో వాటర్. అసలు అది కూడా చూడండి. ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గుడిసి పందిల గుడిసి. అది నేను చెప్పాను కదా, నా పాత వీడియోలు ఉంటుందా, వీడియో మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి, లేకపోతే పైన ఐ బటన్ ఇస్తాను. ఆ గుడిసికిను పాత వీడియోలో ఉన్న గుడిసికి మీకు చూస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది అసలు ఎంత లోతున్నది అనేది. ఇదంతా మెయిన్ రోడ్డే ఫ్రెండ్స్. అక్కడ దాకా పోలీసు అనే వాళ్ళు అక్కడ దాకా ఉన్నారు. అక్కడ దాకా వెళ్ళొచ్చని అక్కడ నుంచి బండి వేసుకుని వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఎదురు వంతుంది అక్కడ కూడా. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ అయితే అసలు ఏం కనపడట్లేదు. చూడండి ఎంత ఫుల్గా ఉందో కొల్లేరు అయితే. మన మత్స్యకారుల అన్నలు కూడా వేటకు వెళ్తున్నారు. అన్న చాలా జాగ్రత్తగా వెళ్ళండి, వెళ్ళి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త. ఇది ఎందుకంటే కొల్లేరు చాలా ఫుల్గా ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి టైంలోనే బై మిస్టేక్ ఏదైనా జరిగినా మనం ఎక్కడ ఉంటామో, మనం ఏమైపోతామో ఏంటో కూడా తెలీదు. ఎందుకంటే వాతావరణం అలాగుంది. కొల్లేరు బాగా ఫుల్గా పోటెత్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మత్స్యకారులు. చూడండి తమ్ముడు వస్తున్నాడు ముళ్ళకంచెల నుంచి. ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. నలుగురికి ఉపయోగపడేలాగా నేను ఇంకా ముందుకు వెళ్తాను. నేను బాగుపడ్డానంటే నాతో పాటు 10 మందిని మంచి చేయడానికే చూస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి. చూస్తున్నారు కదా మన బోట్ల మీద వెళ్తున్నారు, డోంగురీలు అంటారు ఫ్రెండ్స్ వాటిని. మన మత్స్యకారుల అన్నలు వేటగిళ్ళు వస్తున్నారు. చాలా ఇగో చూడండి మన అన్నలు ఎలా వస్తున్నారు డోంగురీల మీద తోసుకుంటా. ఎంతంటే అంతంత మాత్రమే ఫ్రెండ్స్. ఇటు ఏంటంటే కూటు కోసం కోటు తిప్పాలంటారు కదా, అలాగా ఇంటికాడ ఫ్యామిలీస్ అన్నీ ఉంటారు కాబట్టి. ఇదిగోండి చూడండి ట్రాక్టర్ మీద అయితే మట్టి మూటలు వేసుకెళ్తున్నారు. చెరువు ఇందాక చెప్పాను కదా మంచినీళ్ళ చెరువుకు గండు పడిపోయే సిచ్యువేషన్ ఉందని, దానికి వేయడానికి అనుకుంటా ఫ్రెండ్స్. ఇది చుట్టూరు మూటలు అయితే వేసి తొక్కుతారు. చూస్తా ఏదో వదులుకోలేం కదా, దానికోసం మట్లు వేసి మూటలు వేసి తొక్కుతారు. అది కూడా జేసీబీ అయితే సగం దాకా ఫుల్గా అయిపోయింది, ఇంకొంచెం ఉంది ఆ బారు అయిపోతే ఆ చెరువు పని కూడా అయిపోద్ది. రైతన్నలు అయితే చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. రైతురనగా పగలనక ఇంట్లో కాడికి వెళ్ళకుండా చెరువుల దగ్గర ఉండి ఏ టైంలో ఎలా ఉండదని చెప్పేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదిగో చూడండి మన అన్నయ్యలు అయితే చెరువు మునిగిపోతుంది, ఇది ఇంకా ఆగదు అనుకుని అన్నయ్యలు చెరువు చుట్టూరు మెస్సలు అయితే కట్టుకుంటున్నారు. ఒకవేళ చెరువు మునిగిపోయినా సరే చేప అది బయటకు వెళ్ళకుండా ఉండడానికి. చూస్తున్నారు కదా అన్నయ్యలు పాతుకుంటూ వెళ్తున్నారు. అదిగోండి
అయిపోయింది, చాలా మటుకు పాతుకొని వచ్చారు. ఇంకా రోడ్డే పక్క ఉంది, ఎందుకంటే అటు సైడ్ మొత్తం చుట్టూరు అలా అనేది పాతుకుంటే మన చేప చెరువు మునిగిపోయినా సరే చేప అనేది బయటకు వెళ్ళకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్లే అన్నయ్యలు కొంచెం జాగ్రత్త పడుతున్నారు, ముందు జాగ్రత్త. చూడండి బళ్ళు వస్తున్నాయి మన ముందు, రోడ్డు ఎంత అవుతుందో అనేది బళ్ళు వచ్చేట్లను బట్టి తెలిసిపోతుంది. బళ్ళు అంటే మామూలుగా రావు ఫ్రెండ్స్, ఎంతలో చూడండి అసలు ఎంత అవుతుందో. అది కరెంట్ వెహికల్ దూసుకొచ్చేస్తుంది అయినా బండి అనే. మన బండికి అయితే 70% మునిగిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి చెరువు వాటర్ అది వెళ్ళకుండా గండు కట్టేశారు ఇక్కడ, వాటర్ అది లోన ఫ్లోట్ అవ్వకుండా వెళ్ళకుండా. తమ్ముళ్ళు అయితే మంచి ఎంజాయ్ చేస్తున్నారు, అక్క చెల్లెమ్మలు కూడా చూడడానికి వస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మునిగిపోయిందని. ఇదిగోండి కొలేరు మత్స్యకారుల యొక్క బోట్లు ఇవన్నీ వేటకెళ్తారు ఇక్కడ నుంచే. ఈ లోన్ ఎక్కడ ఉండేవి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మరి ఊరి దగ్గరికి వచ్చేసింది, ఎందుకంటే మొత్తం మునిగిపోయింది కాబట్టి. ఇక్కడ నుంచే ఇంకా మా పొద్దున్నే లేచి మత్స్యకారులు అందరూ వేటకెళ్తారు ఫ్రెండ్స్. వాతావరణం అది బాగుండదు కాబట్టి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మన ఛానల్ ఇప్పటిదాకా ఎవరో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలి, నన్ను ఎలాగ సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్.